పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు సంపాదించేదానికి వచ్చి రాజకీయాలకు వచ్చి దేనికి ప్రజల గురించే కదా. ప్రజలకు సేవ చేయాలి, సేవ చేస్తే గుర్తింపు జీవితాంతం బాగుంటుంది. రాజకీయంలో దిగాడు. దిగాక ఫస్ట్లో ఓడిపోవచ్చు, తర్వాత ఐక్యత అయ్యింది, గెలిచారు. కానీ ఫస్ట్ ఓడిపోయిన దానికి ఒక మనిషికి ఓటర్ సక్సెస్ దేనికంటే ఓటర్లో గెలుపులు. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ చేసే పనులు చాలా మంచి పనులు. ఇప్పుడు కొంతమందికి టీవీలో చూస్తున్నాం మేము, కొంతమందికి నాకు అయ్యాట్లు ఏ ఇవ్వబాకండి అక్కడికక్కడ ఉంచేమని చెప్తాడు. పవన్ కళ్యాణ్ నెంబర్ 1 ఇది. డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎలా ఉంది పవన్ పనితీరు? డిప్యూటీ సీఎం అంటే నాకు తెలిసింది, నాకు 61 సంవత్సరం, నాకు భారత రాజ్యాంగం ప్రకారం నాకు తెలుసు. ఐక్యత కుదిరిందంటే నెక్స్ట్ సీఎంకి పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ కనపడట్లేదు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎక్కడ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో. మాటలే అన్ని సినిమాలు చేసుకుంటే తిరుగుతున్నారు అని సినిమాలు చేసుకుంటే ఇప్పటికి సినిమా రిలీజ్ గా ఓకే రాజకీయంకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు ఎన్ని సినిమాలు వచ్చింది? ఒక సినిమా వచ్చింది, ఏది అది కొద్దిగా ఆగిన సినిమా పూర్తి చేశాడు. మళ్ళీ ఒక బోజీ ఏంటి ఇప్పుడు అది లెక్క. అంతేగాని మనం చూస్తే తెలంగాణ వాళ్ళు క్షమాపణ చెప్పాలంటున్నారు పవన్ కళ్యాణ్, మీరు చూసే ఉంటారు. తప్పు తెలంగాణ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ కూడా తెలుగులే కదా, అంత తెలుగు ఒకటి అయింది కదా చేసింది. మాటలు వస్తాయి, దానికి శ్రమ ఎందుకు చెప్తారు? క్షమాపణ చెప్తేనే హైదరాబాద్లో అడిగిపెట్టనిస్తారంట. హైదరాబాద్ సొంతమే ఏంటండి, ఇది భారతదేశంలో భాగం. అది హైదరాబాద్లో గవర్నమెంట్ బ్రిటిష్ వాడు, మన ముస్లిమ్స్ ఇవ్వకపోతే మన అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నాయని అడుగు కూడా పెట్టమంటున్నారు, ఫ్లైట్ మాట్లాడుతున్నారు. అవి ఇండియాలో ఎవరైనా ఏ రాష్ట్రం తిరగవచ్చు, ఏ రాష్ట్రంలో ఉండొచ్చు. అది తెలంగాణ హక్కు కాదు, అది భారతదేశం హక్కు వేరేగా ఉంటుంది. సినిమా కూడా రిలీజ్ కానివ్వరంట అయింది, ఆలెవరు రిలీజ్ పబ్లిక్ తిరిగి ఆడికి కొడతారు. మంత్రే చెప్తున్నారు కోమటిరెడ్డి, అక్కడ మంత్రి చెప్పారు. అసలు తెలంగాణ విడిచింది సోనియా గాంధీ. క్షమాపణ చెప్తారంటారా పవన్ కళ్యాణ్? చెప్పకూడదు కూడా. అది ఒక తెలంగాణ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ విడదీయడానికి ఒక లెక్క ఉంటుంది రాజ్యాంగ ప్రకారంగా. అది అసెంబ్లీ ఓకే అవ్వాలి, అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళాలి, పార్లమెంట్ కాక రాజ్యసభకి వెళ్ళాలి, రాజ్యసభకు 3 ఓకే అయ్యాక రాష్ట్రపతికి వెళ్ళాలి, రాష్ట్రపతి ఎంక్వైరీ ఓకే అయ్యాక తెలంగాణ ఇవ్వాలి. నువ్వు పుట్టినగా తెలంగాణ ఇస్తావా? ఫైనల్ గా ఏం చెప్తారు ఒక్క మాటలో పవన్ కళ్యాణ్? ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం. పవన్ కళ్యాణ్కి తిరుగులేదండి. ఇద్దరు ఒకటే. ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండం చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్కి కృష్ణానది పక్కన ఉంది కదా, వాటర్ ప్రాబ్లం కానీ రాజకీయం కానీ ఇబ్బంది ఉండదు. ప్రాబ్లం ఇది ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, విజయవాడ దక్షిణ భారత సెంటర్ ఇది. అవునులే. సో మొత్తంగా ఈ ప్రభుత్వం నచ్చింది మీకు? బ్రహ్మాండం నచ్చిందండి.